టామ్ యొక్క కాలం మారింది. ఒకప్పుడు టామ్ అనే ఒక కారీ బాలుడు ఉండేవాడు. అతను ఎప్పుడూ పెద్దవారిని గౌరవించడు, వాళ్ల మాటలు వినడు. పెద్దవారిని తక్కువ చేయడం, వాళ్లను హేళన చేయడం అతనికి ఇష్టంగా ఉండేది. అడ్డువైపు ఉన్న ప్రతి వృద్ధుడికి టామ్ మీద కోపం ఉండేది. కానీ టామ్కు మాత్రం ఏమీ పర్వాలేదనిపించేది. ఒక రోజు టామ్ ఒక వృద్ధుడు భారీగా కూరగాయల సంచి మోస్తూ వెళ్తుండటాన్ని చూశాడు. అతడికి సహాయం చేయాల్సిన సమయంలో టామ్ అతని నలుపు కలిసిన తెల్ల జుట్టును చూసి హేళన చేశాడు. అంతేకాదు, అతను కావాలనే తన కాలిని అడ్డంగా పెట్టాడు. వృద్ధుడు మోకాల్తో పడిపోయాడు. అతని కూరగాయల సంచి తెరచి అన్నీ నేలపై పడిపోయాయి. సంవత్సరాలు గడిచిపోయాయి. టామ్ కూడా ఒక వృద్ధుడయ్యాడు. ఒక రోజు అతను భారీగా కూరగాయల సంచి మోస్తూ వెళ్తుండగా ఓ చిన్న బాబు దగ్గరికి వచ్చి, నాన్నా, నేను మీకు సహాయం చేస్తాను అని అన్నాడు. అప్పుడు టామ్కు తన పాత తప్పు గుర్తు వచ్చింది. అప్పట్లో ఆ వృద్ధుడిని అపహాస్యం చేయకుండా అతడికి సహాయం చేయాల్సిందని తెలిసింది. ఇప్పుడు ఆ చిన్న పిల్లాడిలా తాను సహాయం చేసుండొచ్చు కదా అని బాధపడ్డాడు. టామ్ ఆ చిన్న బాబుకి ఆశీర్వాదం ఇచ్చాడు మరియు తాను చిన్నప్పట్లో చేసిన తప్పులకు చింతించాడు. ఈ కథ మాకిచ్చే బోధ: మీరు ఇతరుల నుంచి ఎలాంటి ప్రవర్తన ఆశిస్తున్నారో అదే విధంగా మీరు కూడా వాళ్లతో ప్రవర్తించాలి.